ఒక వ్యక్తి తన మతాన్ని మార్చుకుంటే అతని కులం కూడా మారిపోతుందా? ఇస్లాం మతంలోకి మారిన వెంటనే అతడు లబ్బాయి, రౌతర్, మరకాయ వంటి ముస్లిం సామాజిక వర్గాలకు చెందిన వాడిగా పరిగణించబడతాడా? అలాంటి వ్యక్తికి బ్యాక్వర్డ్ క్లాస్ ముస్లిం రిజర్వేషన్ లభిస్తుందా? భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి తనకు నచ్చిన మతాన్ని అనుసరించే స్వేచ్ఛను కల్పించింది. కానీ ఒక వ్యక్తి మతం మార్చుకోగానే ప్రభుత్వం అతనికి ఒక కొత్త క్యాస్ట్ కేటగిరీ ఆపాదించి రిజర్వేషన్ ప్రయోజనాలు అందించడం రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వమే పనిగట్టుకుని మత మార్పిడులను ప్రోత్సహించడం కాదా? ఈ ప్రశ్నలకు సమాధానం చెబుతూ 2026 జూన్ 25న మద్రాస్ హైకోర్టు వెలువరించిన తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హిందూ మతం నుండి ఇస్లాంలోకి మతం మారిన వ్యక్తులను ఇస్లామిక్ క్యాస్ట్ కేటగిరీలోకి చేర్చి ఆపై రిజర్వేషన్లు కల్పిస్తూ తమిళనాడు ప్రభుత్వం 2024లో జారీ చేసిన జీవోను రద్దు చేస్తూ మద్రాస్ హైకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. 2026 జూన్ 25న మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ తీర్పు తమిళనాడుకే పరిమితం కాకుండా భవిష్యత్తులో దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు, మత స్వేచ్ఛ, రాజ్యాంగ సూత్రాలకు సంబంధించిన కేసులపై ప్రభావం చూపే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాజ్యాంగానికి మార్గదర్శకంగా చెప్పబడుతున్న ఈ తీర్పు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కేసులో పిటిషనర్ పేరు సమీర్ అహ్మద్, అసలు పేరు పరమశివం. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో ఒక హిందూ కుటుంబంలో జన్మించిన పరమశివం 2015లో ఇస్లాంలోకి మారి సమీర్ అహ్మద్ అయ్యాడు. ఆ తర్వాత తాను ముస్లిం లబ్బాయి అనే వర్గానికి చెందిన వాడినని పేర్కొంటూ కమ్యూనిటీ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేశారు. అయితే అప్పటికే ఈ అన్సార్, డెక్కాని, యూదేకుల, లబ్బాయి, మాపిల్ల, షేక్, సయ్యద్ అనే 7 ముస్లిం వర్గాలను తమిళనాడు ప్రభుత్వం వెనుకబడిన ముస్లిం వర్గాల జాబితాలో వేసి వాళ్లకు రిజర్వేషన్లు అందిస్తోంది. కేవలం ఇస్లాం మతంలోకి మారిపోగానే ఆ మతంలోని వెనుకబడిన ముస్లిం కేటగిరీకి చెందిన వాడివి అయిపోతావా అని సమీర్ అహ్మద్ పెట్టుకున్న కమ్యూనిటీ సర్టిఫికేట్ దరఖాస్తును తూత్తుకుడి తహసీల్దార్ తిరస్కరించాడు. సమీర్ అహ్మద్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. అయితే ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలో తమిళనాడు ప్రభుత్వం జీవో MS నంబర్ 31ని జారీ చేసింది. ఈ జీవో ప్రకారం హిందూ మతానికి చెందిన బీసీ, ఎంబీసీ, డిఎన్సీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వ్యక్తులు ఇస్లాంలోకి మారితే వారికి తమిళనాడులో గుర్తింపు పొందిన 7 బ్యాక్వర్డ్ క్లాస్ ముస్లిం వర్గాలలో ఒకదానికి కమ్యూనిటీ సర్టిఫికేట్ జారీ చేసే అవకాశం ఇచ్చింది. ఈ కేసులో న్యాయస్థానం ముందు ఒక అత్యంత కీలకమైన ప్రశ్నలు ఇచ్చింది. మతం మారితే కులం కూడా మారుతుందా? ప్రభుత్వం ఒక జీవో ద్వారా ఒక వ్యక్తికి కొత్త సామాజిక వర్గ గుర్తింపును ఇవ్వగలదా? జస్టిస్ జిఆర్ స్వామినాథన్, జస్టిస్ పిబి బాలాజీలతో కూడిన డివిజన్ బెంచ్ సమీర్ అహ్మద్ వేసిన పిటిషన్ ను కొట్టివేసింది. తహసీల్దార్ నిర్ణయాన్ని సమర్థించింది. అంతేకాదు తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన జీవో MS నంబర్ 31ని రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించి దానిని రద్దు చేసింది. ఈ కేసులో హైకోర్టు 4 ముఖ్యమైన న్యాయ సూత్రాలు చెప్పింది. మొదటి సూత్రం, మతం మారితే అతను కేవలం ముస్లిం గానే పరిగణించబడతాడు. 1952 నాటి జి మైఖేల్ వర్సెస్ ఎస్ వెంకటేశ్వరన్ కేసు తీర్పును ఆధారంగా తీసుకుంది. ఆ కేసు తీర్పు ప్రకారం ఒక హిందువు ఇస్లామిక్ వర్గంలోకి మారిన తర్వాత తన పూర్వ కుల ద్వారా వస్తున్న కుల గుర్తింపును కోల్పోతాడు. అతను చట్టపరంగా కేవలం ఒక ముస్లింగా మాత్రమే పరిగణించబడతాడు. అంతకు మించి అతడిని ముస్లింలలోని ప్రత్యేక వర్గానికి చెందిన వాడిగా చట్టం గుర్తించదని హైకోర్టు స్పష్టం చేసింది. రెండవ సూత్రం ఏమిటంటే సామాజిక వర్గాల గుర్తింపు పుట్టుకతో వస్తాయి, మత మార్పిడితో కాదు. తమిళనాడులోని లబ్బాయి, రౌతర్, మరకాయర్, దక్కనీ ముస్లింలు వంటి వర్గాలు ఇస్లాం మత శాఖలు కావని పుట్టుక ఆధారంగా ఏర్పడిన సామాజిక వర్గాలని హైకోర్టు స్పష్టం చేసింది. అందువల్ల ఎవరైనా ఇస్లాం మతాన్ని స్వీకరించవచ్చు, కానీ లబ్బాయి వర్గానికి చెందిన వాడిగానో రౌతర్ వర్గానికి చెందిన వాడిగానో ప్రకటించుకోవడం చట్టపరంగా సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఇకపోతే మూడవ సూత్రం, ప్రభుత్వం కోర్టు తీర్పులను పక్కన పెట్టడానికి వీలు లేదు. ఇప్పటికే కోర్టులు ఒక న్యాయ సూత్రాన్ని నిర్ధారించిన తర్వాత ప్రభుత్వం ఏదైనా జీవో ద్వారానో నోటిఫికేషన్ ద్వారానో ఆ సూత్రాలకు వ్యతిరేకంగా వ్యవస్థను ఏర్పాటు చేయటం కుదరదు అని హైకోర్టు పేర్కొంది. ఆఖరిగా
4వ సూత్రం. ఇస్లాం మత బోధనలు ఏం చెబుతున్నాయి? ఈ సూత్రంలో హైకోర్టు ఒక ఆసక్తికరమైన అంశాన్ని కూడా ప్రస్తావించింది. ఇస్లాం మతం తమ విశ్వాసులందరూ సమానమనే బోధిస్తుంది. అలాంటి ఇస్లాం మతాన్ని ప్రభుత్వమే కొత్తగా లబ్బాయి, రౌతర్, మరకాయర్ అంటూ వర్గీకరించడం అనేది ఇస్లాం మత సూత్రాలతో కూడా సరిపోలదని హైకోర్టు వ్యాఖ్యానించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రతి వ్యక్తికి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించే హక్కును కల్పిస్తుంది. అంత మాత్రాన ఇస్లాంలోకి మారిన వ్యక్తి దాని ఆధారంగా బ్యాక్వర్డ్ క్లాస్ ముస్లిం రిజర్వేషన్ ను హక్కుగా కోరలేడని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు ద్వారా స్పష్టమైన విషయం ఏమిటంటే సమీర్ అహ్మద్ గా మారిన పరమశివం కేవలం ఒక ముస్లిం మాత్రమే. ముస్లింలోని వెనుకబడిన వర్గాలకు ఏమాత్రం చెందడు. మరిన్ని వీడియోల కోసం ఈ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.